హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ తొందరపాటు. ఈ కథ రచించిన వారు ఒలివేటి నాగచంద్రావతి గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక మొదలు పెడదాం కథ. ఇదిగో నాన్న, వాటర్ బాటిల్. ఈ బాస్కెట్లో టిఫిన్ బాక్సులు ఉన్నాయి. చిన్న బాక్స్లోని ఇడ్లీలు. ఓ గంట ఆగి తినేయండి. 1 గంట దాటగానే పెద్ద బాక్స్లోని చపాతీలు, పెరుగన్నం తినేసి మందులు వేసుకోండి, సరేనా? కాలక్షేపానికి న్యూస్ పేపరు, ఓ నవల కూడా కొన్నానివిగో. మీరు దేనికి కిందికి దిగనక్కర్లేదు. దిగితే మళ్ళీ ఎక్కటానికి కష్టమవుతుంది మీకు. ఎక్కువసేపు కూర్చుంటే వీపు లాగుతుంది. భోజనాలయ్యాక 1 గంట నడుం వాల్చండి. ఏసీ 2 టైర్ ఇది. సీట్ అంతా మీదే. కాళ్ళు జాపుకొని కూర్చోవచ్చు. మొహమాట పడకండి. మిమ్మల్ని ఒక్కరినే పంపటం నాకైతే అస్సలు ఇష్టం లేదు, కానీ తప్పట్లేదు. మా పార్దు 100 జాగ్రత్తలు చెప్తున్నాడు. మొదటిసారి పిల్లల్ని స్కూల్కు పంపుతున్నట్లుగా తెగ టెన్షన్ పడిపోతూ వైజాగ్ రైల్వే స్టేషన్ అది. షాలిమార్ ఏసీ ఎక్స్ప్రెస్లో విజయవాడ వెళ్తున్నాను. రిటైర్ అయినా దృఢంగానే ఉండేవాడిని. ఫ్రీ బట్లా తిరిగేవాడిని. ఇదిగో మొన్న మొదటిసారి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పటి నుంచి కాలు కదిపానంటే భయం. నాకు కాదు, ఇంట్లో వాళ్ళకి. సరే సరే, అలాగే అని చెప్పి చెంపలు లాగుతున్నాయి. మొత్తానికైతే రైలు కదిలింది. జాగ్రత్త, వెళ్ళగానే ఫోన్. నేను చెప్పినవన్నీ జ్ఞాపకం. పాపం మా వాడు ఒగురుస్తూ బండి వేగాన్ని అందుకునే వరకు దాని పక్కనే నడుస్తూ చెప్తూ అమ్మయ్య పార్దు చూపులకు వెనకబడ్డాడో ఏమిటో. వాళ్ళ మాలిన అభిమానాన్ని కూడా ఒక్కోసారి భరించలేం. కిటికీ దగ్గరగా జరిగి కూర్చొని విశ్రాంతిగా సీటుకి జారబడి అలవోకగా కలియజూశాను. కంపార్ట్మెంట్ అంతా 1-2 సీట్లు మినహా ఫుల్లుగా ఉంది. నా సైడ్ బెర్త్కి ఎదురుగా ఉన్న సీట్లో ఓ ఫ్యామిలీ అనుకుంటాను. భార్య, భర్త, కొడుకు కూర్చున్నారు. వాళ్ళెదురుగా ఉన్న సీట్ అంతా ఖాళీ. ఆ ఫ్యామిలీలో కుర్రవాడికి 18 20 ఉండి ఉంటాయి వయస్సు. రాగానే కిటికీ దగ్గర సీట్లో సెటిల్ అయిపోయి చెవికి మొబైల్ అతికించేశాడు. ఇంకా ఆవిడేమో ఎక్కినప్పటి నుంచి ఆగకుండా భర్త చెవి దగ్గర మధ్యలో వాయిస్తూనే ఉంది. పాపం ఆ మానవుడు పేపర్ తెరిచాడే గాని అటు దృష్టి దాని మీద పెట్టనూ లేక, ఇటు పూర్తిగా చెవి దగ్గర మోతకి తల ఊపనూ లేక త్యాగ అవస్థపడుతున్నాడు. అమ్మ, టిఫిన్ పెట్టేస్తావా? ఆ తల్లి వాగ్ధోరణికి కామా పెట్టాడు కొడుకు. నాకు ఆకలి గుర్తొచ్చింది. బాక్స్ తెరిచి ఇడ్లీలు తిన్నాను. మా వాడు చెప్పిన మాట ఉల్లంఘించి వేడి రైల్వే కాఫీ ఓ కప్పు తాగేశాను. కాసేపు పేపర్ తిరిగేశాను. ఇంతసేపు అతి పలుచని మబ్బు తెరల్లో నుంచి కనిపిస్తున్నట్టు కిటికీకి అద్దం వెనకాల నుంచి ఊరిస్తున్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ కూర్చున్నా. అలా చూస్తూ ఉండగానే ఒక చిన్న కునుకు పట్టేసింది. ఎంతసేపో తెలీదు. ఏదో స్టేషన్ వచ్చినట్లుంది. దిగేవాళ్ళు, ఎక్కేవాళ్ళు, సందడి మెలకువ వచ్చేసింది. పాత వాళ్ళెవరో దిగారు, కొత్త వాళ్ళు ఎవరెక్కారో తెలియదు. కానీ నా ఎదురు వింగ్లో పాత ఫ్యామిలీతో పాటు 2వ కిటికీ దగ్గర ఇంకో కొత్త శాల్తీ కనిపిస్తుంది. నా వయస్సు వాడిలాగానే అనిపిస్తుంది. కూతురు అనుకుంటా. మా పార్దులాగానే తెగ జాగ్రత్తలు చెబుతుంది. అబ్బా సరేలేవే అంటూ ఇబ్బంది పడుతున్నాడు ఆయన. నాలాగే నవ్వుకున్నాను లోపల. బండి కదులుతుంటే హడావిడిగా దిగిపోయింది ఆ అమ్మాయి. కిటికీలో నుంచి ఆ అమ్మాయికి చెయ్యూపి ఇటు తిరిగి ఆయన్ని యథాలాపంగా చూశాను. ఎక్కడో బాగా తెలిసిన ముఖంలాగా ఉందే, ఎవరు చెప్పమా? అప్పుడే ఆయన నన్ను చూశాడు. వెంటనే ఆయన మొహంలోనూ తడబడిన ఛాయలు కనబడ్డాయి. మరొకసారి పరీక్షగా చూడబోయాను. ఇటు చూస్తున్న వాడల్లా చటుక్కున అటు తిరిగిపోయాడు. సందేహమే లేదు, ఆయన కూడా నాకు లాంటి డైలమాలోనే పడి ఉంటాడు. ఇంతకీ ఎవరై ఉంటారబ్బా? దూర బంధువా, పూర్వ స్నేహితుడా, పాత శత్రువా? పడుతున్న మదన అక్కడ ఆగింది. గుర్తుకొచ్చేసింది. అతను వేణుగోపాల్ కదూ? అవునవును. పాపిడి తీయకుండా పూర్తిగా ఎగదుబ్బిన క్రాపు, నుదుటిన పూర్వకాలపు కాణికాసంత చుట్టతో కాల్చిన మచ్చ, తెల్ల ప్యాంటు మీద తెల్ల షర్టు. సందేహం లేదు, అతను వేణునే. వేణు ఉద్యోగంతో ఉప్పొంగిపోతూ బయట కురకబోతున్న స్వరం చేదు ముద్దేదో అడ్డం పడినట్టు గొంతులోనే ఆగిపోయింది. నాకతను మిత్రుడా? 30 ఏళ్ల క్రితం చివరిసారి నన్ను ఉద్దేశించి ఏమన్నాడో వేణు.
నువ్వు నాకు శత్రువి, నీ ముఖం చూడడం కూడా నాకు ఇష్టం లేదు అన్నాడు కోపంగా. ఆ రోజు మానసికంగా తానెంత చిత్రవధ అనుభవించాడో, ఎంత కుమిలిపోయాడో ఆనాటి బాధ గుర్తుకొచ్చి గుండె కలుక్కుమంది నాకు. భావాలు కలగలిసిన జంట కవుల్లాగా ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళం. అంత బద్ధ శత్రువుల్లా ఎలా మారిపోయాం? వేదనగా కళ్ళు మూసుకున్నాను. గతంలోకి లాగేసింది మనస్సు. ఎంత ప్రయత్నం మీద పరాయి రాష్ట్రం నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకొని సొంత ఊరికి దగ్గరగా వచ్చాను. మొదటి రోజు బ్యాంకులో స్టాఫ్ అందరూ దూరాన్నించే మందహాసంతో చెయ్యెత్తి విష్ చేసి ఊరుకుంటే, వేణు మాత్రం దగ్గరకొచ్చి భుజం మీద చెయ్యేసి వెల్కమ్ మధు గారు అన్నాడు నవ్వుతూ. ఆ భుజం మీద చెయ్యి వెయ్యటంలోనే ఓ ఆత్మీయత కనిపించింది నాకు. ఆ సాయంత్రం నేను గంట పర్మిషన్ అడిగి ఇళ్ల వేటకి బయలుదేరుతుంటే అనుకుంటూనే ఉన్నాను, మీకు ఇల్లు అవసరమవుతుంది అని. మేమున్న ఇంట్లో పక్క పోర్షన్ ఖాళీగా ఉంది, కొంచెం చిన్నదే అయినా అన్ని సౌకర్యాలు ఉన్నాయి, రండి చూద్దురు గాని అన్నాడు. వెళ్ళాను. కొత్త ఇల్లు అద్దెకివ్వటం కోసమే 2 పోర్షన్లుగా కట్టారు. బ్యాంకుకి దగ్గరగా ఉంటుందని 2 నెలల క్రితమే వేణు కూడా ఆ ఇంటికి మారాడట. ఇల్లు అయితే నాకు నచ్చింది. 2 రోజుల్లో సామాన్లతో దిగింది వర్ధిని. మేము ప్యాకేజీ విప్పి సర్దుకుంటున్న ఆ 4 రోజులు వేణు ఇంట్లో నుంచే క్యారియర్లు, మాతో పాటు పప్పన్నమే. అంత మొహమాట పడకండు దినా అంటూ వరస కలిపి మరీ భర్త అంత కలుపుగోలుతనం కనపరిచింది వేణు భార్య కమల. ఇక మా గ్యాస్ కలెక్షన్, ట్రాన్స్ఫరు, పిల్లవాడి స్కూల్ అడ్మిషను, పోస్టాఫీస్లో అడ్రస్ ఎంట్రీ చేయించటం, ఈ పనులన్నింటికీ వేణు కూడా నాతో పాటు తిరిగాడు, వెంటే ఉన్నాడు. ఎంత విసుగు తెప్పించే కార్యమైనా మనకి సహాయంగా ఇంకొకరున్నారంటే అది ఎంత తేలిగ్గా హాయిగా అనిపిస్తుందో నాకప్పుడే అనిపించింది. ఒకరి మీద ఒకరికి సుహృద్భావం కుదిరినప్పుడు చెలిమి మొలకెత్తటమే కాదు, చిగుళ్ళు వేస్తుంది, శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. మా స్నేహంలా ఎదిగింది. సంత రోజు వాళ్ల కూరలతో పాటు మాకు ఓ బ్యాగ్ తెచ్చి పడేసేవాడు వేణు. మా అబ్బాయి గోపి స్కూల్ ఫీజు కట్టేటప్పుడు వాళ్ళ హేమంత్ ఫీజు కూడా కట్టేసొచ్చేవాడిని నేను. మొదట్లో ఎందుకు శ్రమ అని నొచ్చుకునేవాళ్ళం, తర్వాత ఆ ఫార్మాలిటీస్ కూడా మానేశాము. ఉదయం వాకింగ్లో ఆహ్లాదం, సాయంత్రం పార్కు బెంచి మీద కబుర్లతో రిలాక్సింగ్, తోడు ఒకరున్నారనే ధైర్యం, మంచి స్నేహంలో ఉండే మధురిమ నాకు వేణు సహచర్యంలో లభించాయి. మా కుటుంబాలు కూడా పాలు నీళ్లలాగా కలిసిపోయాయి. వేణు వాళ్ళమ్మ భగీరథమ్మ గారు, వర్ధినిని నా కూతురులాంటి దానివి, నన్ను అమ్మ అని పిలు అనేవారు. ఏ థియేటర్కి వెళ్ళినా, దేవాలయానికి వెళ్ళినా కలిసే వెళ్ళేవాళ్ళం, కలిసిమెలిసి ఉండేవాళ్ళం. బంధువులకి మించిన ఆత్మీయుల పొరుగు దొరికినందుకు పొంగిపోతున్న మా మధ్యన ముసలం పుట్టలేదు, వచ్చింది. ఆ రోజు ఉదయం తుఫాను దూసుకొస్తున్నట్లే ఇంట్లోకొచ్చింది ఒక అమ్మాయి. హలో అన్నయ్య, అలా చూస్తారేంటి, నేను మీ చెల్లెల్ని, గుర్తుపట్టారా అంది నన్ను తికమక పెట్టేస్తూ. ఆ వెంటనే సర్లేండి, ఆలోచిస్తూ ఉండండి, నేను ఈ లోపల వదిలిని టిఫిన్ ఏంటో అడుగొస్తా అంటూనే వంటింటి వైపు ఎగిరెళ్ళిపోయింది. అప్పుడొచ్చారు భగీరథమ్మ గారు నవ్వుతూ. హడలుగొడుతుందా? అది మా అమ్మాయి పరిమళ, ఎప్పుడు ఇంతే, వట్టి అల్లరి పిల్ల. దాని ఫ్రెండ్ పెళ్ళి ఈ ఊళ్ళోనేనట, మనతో ఉండొచ్చని 1 వారం ముందే ప్రయాణం పెట్టుకుంది. చెప్పా చేయకుండా రాత్రి ఫ్లైట్లో వచ్చింది. ఇంటికి వచ్చేటప్పటికి నడి రాత్రి 12. ఫోన్ అన్నా చేయకూడదటే అంటే, ఏ హారతి రెడీ చేసేదానివా అంటుంది అన్నారావిడ మురిపంగా. వేణు చెల్లెలు పరిమళ నిజంగా చాలా చలాకీ అమ్మాయి. నిమిషానికి ఒకసారి మా వాటాలోకి వచ్చేసి పదే నన్ను అన్నయ్య అన్నయ్య అని నోరారా పిలుస్తూ నాకు చెల్లెళ్ళు లేని లోటు తీర్చేసింది. నువ్వు అచ్చం పాత సినిమా హీరోయిన్ అంజనీదేవిలా ఉంటావు వదినా. అబ్బా, ఇల్లెంత నీటుగా పెట్టుకుంటున్నావో, పాలొలకపోసి ఎత్తుకోవచ్చు. ఓ ఇల్లాలి మనసు రంజింప చేయటానికి ఇంతకంటే గొప్ప కాంప్లిమెంట్ అవసరం లేదు. మా వర్ధిని ప్రసన్నమైపోయింది. నేను గమనిస్తూనే ఉన్నాను. మా పడక గదిలోకి ఇతరులు రావటం కానీ, మా మంచం మీద కూర్చోవటం పడుకోవటం కానీ వర్ధినికి అస్సలు గిట్టదు. వాళ్ళకర్థమయ్యేలాగా ఏదోలాగా తన అయిష్టాన్ని బయట పెట్టేస్తుంది. పరిమళ చాలా చొరవగా మా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. బీరువా తీయించి చీరలు నగలు చూసేస్తుంది. నీ సెలక్షన్ సూపర్ వదినా అంటూ బెడ్ మీద వాలిపోతుంది. అసలు గమ్మత్తేమిటంటే ఈ చర్యల్ని నవ్వుతూ చూస్తుండిపోతుంది వర్ధిని. కళ్ళెగరేశాను ఏంటి కథ అన్నట్లు.
ఏమోనండి, ఏం మాయ చేసిందో కానీ ఆ అమ్మాయిని ఏమీ అనలేకుండా ఉన్నాను అని నిట్టూర్చింది. ఆ మాట మాత్రం నిజం. తను చెయ్యాలనుకున్నది మన అయిష్టాన్ని బయట పెట్టేలోగానే చేసేస్తుంటే ఏమనగలం, ఎలా కాదనగలం? పరిమళ అలాంటి ఇరకాటంలోనే పెట్టేసిందొకసారైతే. ఎలా ఉన్నావు వదినా? మెరూన్ కలర్ పట్టు చీర, తల నిండా పూలు, చక్కగా ముస్తాబై వచ్చిన పరిమళ రాత్రి 10 గంటలకట స్నేహితురాలి పెళ్లి ముహూర్తం. తెల్లవారుజామున తిరుగు ప్రయాణమైపోతుంది. బ్యాంకు నుంచొచ్చి పడక కుర్చీలో రిలాక్స్ అవుతున్నాను. టీ అందిస్తుంది వర్ధిని. నువ్వే పెళ్లి కూతుర్లా ఉన్నావు, ముచ్చటగా చూస్తూ నవ్వింది. హారం బాగుందా? చాలా బాగుంది. ఆ చెవులకే కొంచెం వేలాడే మోడలుంటే బాగుండేదేమో. కొంప మునిగింది అక్కడే. అవును కదా, మరింకా నుంచుంటావేం, పదా నీ బుట్ట లోలాకులు తెచ్చి మరీ పెట్టివ్వు. వర్ధిని బలవంతాన బెడ్రూంలోకి తోసుకు వెళ్ళి 10 నిమిషాల్లో చెవులకు పెట్టుకున్న బుట్టలు ఊగేలాగా తల ఊపుకుంటూ బయటకొచ్చి, భయ అన్నయ్య, తెల్లవారుజామున లేపుతాను, సెండాఫ్ ఇవ్వాలి సుమా అంటూ గాలి దుమారంలాగా వెళ్ళిపోయింది పరిమళ. నిశ్చేష్టత నుంచి తేరుకొని చూశాను. వర్ధిని వివర్ణమైన ముఖాన్ని చాలా బాధేసింది. వాళ్ళ అమ్మమ్మవట ఆ బుట్టలు. అవంటే వర్ధినికి చిన్నప్పటి నుంచి చాలా మోంజట. అది తెలిసి ఆ బుట్టలు చాలా ఖరీదైనవి, జాగ్రత్త సుమా అని చెప్పి మరీ వర్ధిని పెళ్లి కానుగ్గా ఇచ్చిందావిడ. వర్ధినికి అవంటే ప్రాణం. వాటిని ఎవ్వరికీ తాకనివ్వదు, పెట్టుకోనివ్వదు. అలాంటిది ఒకరోజు ఓపిక పట్టు ఓదార్పుగా చూశాను నేను. తెల్లవారుజామున వేణు, పరిమళ తలుపు తట్టారు. ప్రసన్నంగానే చెప్పింది వర్ధిని నాతో పాటు. కానీ ఆ కళ్ళు ఇంకెందుకోసమో ఎదురు చూస్తున్నట్టు తారట్లాడుతున్నాయి. పూర్తిగా తెల్లారింది. పొద్దెక్కుతుంది. వర్ధిని సహనం అట్టడుగుతుంది. సూచనగా వంటింట్లో పాత్రలు వాయిద్యాలుతున్నాయి. ఆ హద్దు కూడా దాటిందనుకుంటాను. హాల్లోకి విసురుగా వచ్చి, వాళ్లకు కాస్తన్నా ఇంకితముండక్కర్లా, తీసుకెళ్ళి నగ. వర్ధిని వాక్యం పూర్తి చెయ్యనే లేదు. వచ్చేశారింక భగీరథమ్మ గారు. నేను చెబుతూనే ఉన్నానమ్మాయి, ఎరువు సొమ్ము బరువు చేటు అని. మొండి పిల్ల విన్నదా? అందరూ తనలాంటి వెర్రిబాగుల వాళ్లే అనుకుంటుంది. నువ్వన్న మాట నిజం. ఇంకిత జ్ఞానమున్న పిల్లయితే నిన్ను బుట్టలు అడిగేదే కాదు, జాగ్రత్త లేకుండా ఉండేదే కాదు. ఏమనుకోకమ్మాయి, రాత్రి పెళ్లిలో నీ బుట్ట ఒకటి పోగొట్టుకున్నదంట. మరేం పర్లేదు, నువ్వేం బెంగ పెట్టుకోకు. మహేశ్వరి ఫ్యాన్సీ షాపులో అంతకన్నా కొత్త మోడల్స్ చూశానంది కమల. నీకిష్టం వచ్చినవి తెచ్చుకో, 200 ఎక్కువైనా పర్వాలేదు అందావిడ నిష్ఠూరానికి కోపం కలగలిపి. ఉలిక్కి పడ్డాం ఇద్దరము. అవి ఫ్యాన్సీవి కావండి, ప్యూర్ గోల్డ్వి. ఆ కెంపులు పచ్చలు కూడా జాతివి. కెవ్వున కేక పెట్టినట్టే అంది వర్ధిని ఆవేశం అణుచుకోలేక. ఒక్కసారి ఉలిక్కి పట్టం భగీరథమ్మ గారి వంతు. నా నడుమ అగాధం ఏర్పడటానికి అదే మొదలు. మా ఇద్దరి వంటిళ్ల మధ్యన ఒక పలచటి గోడే అడ్డంగా ఉంటుంది. ఆ గోడకి చెవి ఆంచి వింటుంది వర్ధిని. ఎప్పుడు లేంది ఈ అలవాటేమిటే చిరాగ్గా అన్నాను. వాళ్ళని బట్టే నా అలవాటు మారింది. ఆ పెద్దావిడ ఏమంటుందో విన్నారా? నాకు బుద్ధి లేదట, అంత ఖరీదైనవి పెట్టుకోమని ఇవ్వటం నాదేనట తప్పు. అత్తకు తగ్గ కోడలు ఆవిడేమంటుందో తెలుసా? అవి పిచ్చివి కాదంటే నమ్మబుద్ధి కావడం లేదంట. మనం వినాలనే అంటున్నట్టనిపించింది నాకు. నిర్ఘాతపోయాను. ఆ సాయంత్రం అలా బజారు దాకా వెళ్ళొద్దాం పదా అని వేణుని జ్యువెలరీ షాప్కి తీసుకువెళ్ళాను. అక్కడ షరాబుకి మిగిలిన ఆ జుమ్కాని చూపించాను. నా ఉద్దేశం అవి బంగారుపే అని నిరూపిద్దామని మాత్రమే. కానీ అంతలోనే వేణు, దాని జత చేయాలంటే ఎంతవుతుందో చెప్పండి అన్నాడు. షాపుకి వచ్చింది అందుకోసం కాదని ఎంత చెప్పినా నమ్మడే. పర్వాలేదులే, సొమ్ము విషయంలో ఆ మాత్రం జాగ్రత్త పట్టంలో తప్పులేదు అంటాడు. తల తాకట్టు పెట్టైనా వీలైనంత తొందరగా అది చేయించి ఇచ్చేస్తాను, నన్ను నమ్ము అనేసి నన్ను షాపు దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాడు వేణు. ఆ తర్వాత అతను నేను పలకరించిన ముక్తసరిగా తప్ప మనసు విప్పి మాట్లాడిందే లేదు. నిన్నటిదాకా ఇద్దరికీ బైకులున్నా ఒకరి బైక్ మీదే బ్యాంకుకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు తను నాకంటే ముందే విడిగా వెళ్ళిపోతున్నాడు. పనిలో విరామం దొరికితే చాలు నా టేబుల్ దగ్గరకు వచ్చేసి, వేణు నేనెవర్నో తెలియనట్టు నా పక్క నుంచే వెళ్ళిపోతున్నాడు. కృష్ణార్జునుల మధ్య చిచ్చు రేపిన గయుడెవరబ్బా అనే గుసగుసలు వింటుంటే ప్రాణప్రదమైందేదో పోగొట్టుకుంటున్నట్ట దిగులుగా ఉంటుంది. కొంతమందిని అప్పు అడిగినట్టు, లోన్ అప్లై చేసినట్టు తెలిసి ప్రాణం గిలగిల్లాడిపోయింది. నువ్వేం ఆ నగ చేయించక్కర్లేదు,
నాతో మునుపట్లాగా ఉండు అని ప్రాధేయపడాలనిపిస్తుంది. కానీ ఊరుకోండి, రూపాయా రెండా, లక్షల ఖరీదు మళ్ళీ మనం చేయించుకోగలమా, ఏం పర్వాలేదు ఇవ్వనివ్వండి నిక్కచ్చిగా చెప్పి ఆపేసింది వర్ధిని. అది తన సొమ్ము, మాట్లాడలేకపోతున్నాను. రాను రాను పక్క వాటాలే అయినా మనసుల మధ్యన మందపాటి తెర. మావాడు హేమంతు కలిసి ఆడుకుంటుంటే కమల కొడుకుని రమ్మని పిలిచేస్తుందంట. వేణుకి జ్వరం వస్తుందని పని మనిషి అంటుంటే విని ఆగలేక చూద్దామని వెళ్ళాను. భగీరథమ్మ గారు గుమ్మంలోనే ఎదురైంది. నిద్రపోతున్నాడు నాయనా అంది గడపలో అడ్డంగా నుంచొని. ఇక వెళ్ళమన్నట్టు హతాశుడయ్యాను. ఏదో అయినా అవసరం వస్తే పిలవండి అన్నాను. వద్దులే నాయనా, ఇప్పటికే రుణగ్రస్తులయ్యాము అంది ముఖం ముడుచుకొని. ఈ కావేశాలకి తోడు పని మనిషో ఇంకో పొరుగింటామో మరో 2 సమిధులు వేస్తున్నట్టున్నారు. మన మూలంగా అవస్థలు పడిపోతున్నారట. సొమ్మిచ్చి చెడిపోయాము నసుకుతోంది వర్ధిని. ఏమైనా అనుకొని నగ ఇస్తే చాలు అని దేవుడికి మొక్కుకుంటుంది. వారం తిరిగింది. 7 యుగాలు గడిచాయి. శనివారం నాకు హాఫ్ ఇంట్లోనే ఉన్నాను. భగీరథమ్మ గారు చరా ఇంట్లోకి వచ్చారు. ఇదిగో వర్ధిని, నీ లోలాకు పట్టుచీర పమిట చెంగు జరీలో చిక్కుకుందంట. హడావిడి పిల్ల, చూసుకోలేదు. వాళ్ళ మరిదొస్తుంటే పంపించింది పరిమళ అన్నారు ఆనందంగా. ఆవిడ చేతిలో బుట్ట చూసి వర్ధిని మొహం విప్పారింది. అక్కడితో కలతలు తీరి పూర్వంలాగా దగ్గరవుతామని ఎంతో ఆశపడ్డాను. ఎదురు చూశాను. కానీ మరో వారం తర్వాత అగ్గి మీద గుగ్గిలంలాగా పొగలు కక్కుతూ వచ్చాడు వేణు. నువ్వు నాకు స్నేహితుడివి కాదు, శత్రువి. నలుగురిలో మమ్మల్ని తలెత్తుకోనివ్వకుండా చేశావు. మిత్రద్రోహి నువ్వు. పిడుగుల వర్షం కురిపించాడు. ఊహించని శరాఘాతం. వేణులో ఎప్పుడు చూడని భీకరాకారం. కారణం చెప్పకుండా ఏమిటి దూకుడని కొద్దిగా కోపం కూడా వస్తుంది. ఆయనలా మర్యాద లేకుండా మాట్లాడుతుంటే కిమ్మన్రేంటండి అంటోంది వర్ధిని. మా మర్యాద మంట గలిపిన వాళ్ళకి మర్యాద ఇవ్వాలా? మేం నీ బోడి లోలాకులు దాచేసుకొని పోయిందన్నామా? తప్పక వచ్చేసరికి బయట పెట్టామా? నోరెలా వచ్చింద్రా అంత అపవాదు వేయటానికి? విసవిసా వచ్చి అందుకున్నారు భగీరథమ్మ గారు. మేమలా అనలేదని, మేము నిప్పు లేందే పొగేలా వస్తుంది, ఒక్కొక్కరు వచ్చి మీరిలా చేశారట కదా అని అడుగుతుంటే ప్రాణం చచ్చిపోతుంది అని వాళ్ళు. ఎవరలా అన్నది అంటే జవాబుండదు. ఎన్ని నోర్లు ఎన్ని చెవులు దాటి వచ్చిందో ఆ పుకారు. ఎవరిని చెబుతారు, ఎవరినిస్తారు సాక్ష్యం? సాక్ష్యం లేని ఆ చెప్పుడు మాట మీదే వాళ్లకు నమ్మకం. జగడం ముదిరింది. హద్దు దాటింది. మాటకి మాట తెగులు. వాళ్ళు 4 అన్నారు, మేం 10 అన్నాం. ఓ బలహీన క్షణంలో సహనం కోల్పోయి, మీరన్నది నిజమే, నిప్పులేందే పొగరాదు, అది నిజమేనేమో, మీరా పని చేసుండకపోతే ఉలుకెందుకు అనే మాట తూలాను. ఆ మాటతో దిమ్మెరపోయినట్టుగా అయ్యాడు వేణు. మరో క్షణం తేరుకొని, ఛీ నీ మొహం చుట్టం పాపం అంటూ కళ్లకు చెయ్యడ్డం పెట్టుకుని వెళ్ళిపోయాడు. రుసరుసలాడుతున్న తల్లిని వెంట పెట్టుకుని. 2 రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. 3 రోజుల సెలవుల అనంతరం బ్యాంకుకి వెళితే తెలిసింది వేణు లాంగ్ లీవ్ పెట్టాడని, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడని. అప్పుడలా దూరమైన నా స్నేహితుణ్ణి మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. కళ్ళు విప్పాను. ఏదో నిర్లిప్తత, వైరాగ్యం, జీవితపు చరమాకంలో గతావలోకనం, తప్పొప్పుల సమీక్ష. ఎన్ని అనుభవాలు! చేసిన పొరపాట్లకి చెల్లించుకున్న జరిమానాలు, తొందరపాటులో పోగొట్టుకున్న వరాలు. అలా కాలదన్నుకున్న ఒక వరం వేణు మైత్రి. ఆ రోజు ఇద్దరం కాసేపు ఆవేశం తగ్గించుకొని శాంతంగా ఆలోచించుకొని ఉంటే పుట్టిందంటే పురుగు పట్టాయని కథలల్లగా ప్రజ్ఞావంతుల నైపుణ్యం తెలిసిపోయేదే కాదు. ఫూలిష్గా చెప్పుడు మాటలకు చెవి ఒగ్గకుండా ఉండి ఉంటే అప్పుడే అపార్థాలకు మబ్బులు చెల్లా చెదురయ్యేవి కాదు. ఇన్నేళ్లకి కళ్ళబడిన ప్రాణమిత్రుడికి ఇలా దూరంగా కూర్చోవలసిన ఆగత్యం ఉండేది కాదు కదా. ఇప్పుడు మాత్రమేమి? ఎవరాపారు నన్ను? అపురూపమైన స్నేహాన్ని చిన్న శంఖతో వాడు క్షణికావేశంలో మాట జారి నేను చేజార్చుకున్నామే అని గతంలో తరచి ఎంతలా వగర్చాను. తీరా ఎదురు పెడితే ఎందుకీ భీంకం? అతనే దగ్గరకు రావాలని పంతమా? వయస్సు ముమ్మరంలో కళ్ళు కప్పేసిన ఆవేశ కావేశాలు ఇంకా అలాగే ఉన్నాయా? వయస్సు పైబడి వృద్ధుణ్ణయ్యాను, కానీ ప్రవచనాలెన్ని విన్నా జ్ఞాన వృద్ధుణ్ణి కాలేకపోయానా? ఈ భూమి మీద ఉండేదిక 4 రోజులు అని తెలుస్తున్న అహంభావం, అహంకారం నాలో అడగనే లేదా? దిక్కున లేచాను. నెమ్మదిగా వేణు దగ్గరికి వెళ్ళాను. భుజం మీద చెయ్యి వేశాను ఆప్యాయంగా. వేణు, నా మీద కోపం ఇంకా పోలేదా?
తలెత్తిన వేణు కళ్ళ నిండా స్నేహామృతం. మరో నిమిషం నేను వేణు పరిష్వంగంలో ఉన్నాను. ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.